కళ్ళు ఇంకా ఫ్రీగా ఉంది ఇంకా రివర్స్ ఇటు నుంచి ఇటు రివర్స్ ఇటు నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 కొద్దిసేపు రిలాక్స్. ఐస్ రౌండ్ తిప్పుతాం మేడం. ఐస్ 1 లెఫ్ట్ 2 రైట్ 4 పైన సార్ 3 కదా 4 కిందకి మళ్ళీ 1 లెఫ్ట్ 2 రైట్ 3 పైకి 4 కిందకి ఇలా 10 టైమ్స్. 1 2 హ్యాండ్స్ తర్వాత చేద్దాం. ఐస్ అయిపోతే ఒకటి దాని తర్వాత ఫస్ట్ స్లోగా చేస్తున్నాం, తర్వాత ఫాస్ట్గా చేద్దాం. 6 7 8 9 10. ఇప్పుడు ఫాస్ట్గా చేద్దాం. కళ్ళు ఐస్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఐస్ క్లోజ్ చేయండి. ఒక 2 మినిట్స్ రిలాక్స్. కళ్ళు ఓపెన్ చేసి నిన్న మనం అనుకున్నాం కదా లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ ఇది ఇక్కడ ఉండాలి అప్. దీంతో తల ఇలా నెడుతూ చెయ్య సపోర్ట్. మనిషి కదలకండి. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ హ్యాండ్ కొన్ని రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10.
స్ట్రైట్ 1 2 3 4 5 6 7 8 9 10 back 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సూర్య నమస్కారాలు అన్నారు కదా, ఇలా చేస్తారా? ఇలా కూర్చొని ఇలా లేచి కూడా సూర్య నమస్కారాలు తర్వాత అది లాస్ట్లో అంటే ఇప్పుడు రౌండ్ నడుము రౌండ్ ఇలా కూడా చేయాలి. 6 7 8 9 10 నడుము తిప్పుతారా? 1 2 3 4 5 6 left hand. Seven, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా కాలు పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సూర్య నమస్కారం. అది ఫస్ట్ చేసాము, స్టార్టింగ్ అది చేసాము. సూర్య నమస్కారం చేసాం. సూర్య నమస్కారం. లెవెల్ చేయాలి. 5 6 7 8 9 10. 20 10 చాలా. 11
ఓకే సారా ఓకే చాలా ఇంకో చేస్తారా చేద్దాం. రిలాక్స్ తీసుకోండి ఇలా అయితే కొద్దిసేపు రిలాక్స్ తీసుకోండి కళ్ళు తిరగటం ఒంటి తిప్పటం ఉండదు అప్పుడు కళ్ళు ఇప్పుడు తిరిగి లేదు. అదేలేండి ఇదే ఫస్ట్ కొత్త. టైం వచ్చి ఆ. ఉంటుంది అంటే ఏంటంటే ఈ మధ్యన 7 సంవత్సరాల నుంచి ఆపారు కదయ్యా ఈ ఎక్సైజులు ఇలాంటివన్నీ లేదు 7 సంవత్సరాలు చాపలేదు. ఎన్నాళ్ళ నుంచి ఆపారు 2 months నుంచి కూడా నేను చేస్తానమ్మా ఇంట్లో ఉమ్. పొద్దున పూట. అంటే ఆక్సిజన్ అందలేదు బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు ఆ, అందలేనప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతాయి ఎందుకని మంచిది బీపీ టెస్ట్ ఒకసారి ఆ, చేయించుకోవాలి. చేసుకోవాలి. చేసుకుని మనం ప్రాణాయామం ఈ చేద్దాము మధ్య ప్రాణాయామం ఎలా చేస్తావు? మీరు అక్కడే కూర్చోండి ఆ ప్లేస్లోనే ఆ, వీలైతే మటాలు వేసుకోండి లేదంటే లేదు కుదురుతాను మీకు ఇబ్బంది లేదంటే కుదరలేదు. వదిలేస్తాను ఏంటి వేలు రెండు దీనికి బటన్ వేలుకి దీనికి ఇలా మధ్య పెట్టుకోండి కళ్ళు మూసుకున్నాం శ్వాస తీసుకొని నిదానంగా స్లోగా వదలండి ఈ ప్రాణాయామం చేసినప్పుడు నడుము ఇలా నిటారుగా ఉండాలి ఇలా వద్దు ఇలా ఉండాలి స్ట్రైట్గా కళ్ళు మూసుకొని కొంచెం గాలి తీసుకొని స్లోగా వదలాలి సూర్య నమస్కారాలు అన్నీ అయిన తర్వాత శవాశ్రమణం ఉంటుంది అవును ఉంటాయి. ప్రశాంతంగా దీనిలో నేల మీద అలా పడుకోవటం Breathing. శవాసనం లాస్ట్. లాస్ట్ బ్రీతింగ్ చేద్దాము చిటికనేది ఇది పట్టుకోండి ఇటు లెఫ్ట్ సైడ్ గాలి తీసుకోండి బాగా మీకు ఎంత ఓపుకుంటే అంత తర్వాత దీన్ని క్లోజ్ చేసి దీనికి స్లోగా వదలండి మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ వదిలేటప్పుడు ఒకేసారి వదలొద్దు తీసుకున్నప్పుడు ఒకేసారి తీసుకోకూడదు స్లోగానే వదలాలి స్లోగానే తీసుకోవాలి నిన్ను ఒకే పక్క నుంచి తీసుకుని ఒకే పక్కన వదలదు వాడిని ఈ పక్కన వదలాలా? రైట్ సైడ్ తీసుకుంటే ఆ, ఇది ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాం ఆ, లెఫ్ట్ సైడ్ ఆ, రైట్ సైడ్ తీసుకుంటున్నాం గాలి అప్పుడు ఇది లెఫ్ట్ ఆపాలి ఆపాలి. తీసుకున్న ప్లేస్లో ఆపియాలి ఇక్కడ లాక్ చేసేస్తున్నాం ఇటు సైడ్ వదలాలి ఆ, దీన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని బ్రెయిన్కి వెళ్తుంది మీకు మార్నింగ్ టైంలో ఎప్పుడైనా ఇలాగా తిరిగింది అనుకోండి ఏం చేయాలంటే అదే ప్లేస్లో అంటే ఇప్పుడు బాత్రూంలో కూర్చోలేమనుకో బాత్రూమ్కి అసలు బెడ్ పెంచుకోవాలి. బెడ్ అసలు తీసుకోవడం కూర్చోలేకపోయింది. అప్పుడు అదే బెడ్ మీద ఇలా మటాలు వేసుకొని ఇది చేసుకోండి అదే అక్కడ కూర్చోలేకపోయిందిగా అసలు నెగలేకపోయింది మంచం అలా పడుకునే ఉన్నాను. ఇంకా ఆ, ఎప్పుడు లేసారు అప్పుడు అంతా ఒక 2 minutes ఉంది. సెట్ అయిపోయిన తర్వాత లేసారు మళ్ళీ లేస్తుంది మళ్ళీ అలా తిరుగుతుంది. సరే మళ్ళీ 2 minutes పడుకుని అలా
అలాగే అక్కడే ఆ ప్లేస్లోనే పడుకుని అప్పుడు లేచి మీకేమైనా షుగర్ అలాంటి ఏమైనా ఉందా? షుగర్ ఎందుకులే, షుగర్ ఉంది. ఒకసారి షుగర్ కూడా డౌన్ అయ్యి ఉంటుందేమోగా. అవ్వచ్చు, అక్కడ ఏం చూడలేదు నేను. ఉమ్. సరే లేసాను కదా అని చెప్పి మామూలుగా వెళ్ళేదా కొంచెం నీరసంగా కూడా ఉంది, డౌన్ అయ్యి షుగర్ డౌన్ అయ్యి ఉంటుంది. ఒకసారి షుగర్ కూడా ఎంత ఉందో చెక్ చేయించుకోండి. ఇప్పుడే తెలుస్తుంది, నా ఫోన్లో తెలిసిపోతుంది. పెట్టుకుంటాను ఇక్కడ మానిటర్ పెట్టుకుంటే నా ఫోన్లో తెలిసిపోతుంది. అలాగే ఒకసారి బీపీ కూడా చేయించుకోండి. చేసుకోవాలి. మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు? 6. అప్పుడు మీకు డాబే అనుకుంటా కదా? డాబా అనా? పైన ఉంది ఫ్లోర్, పైన ఉండే కింద కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. ఇంకా పైన అంతస్తులు ఉన్నాయా? మీ అపార్ట్మెంటా మీరు? అంటే మాది సొంతమే, ఇంకా పైన అద్దెకి ఇచ్చాం కొద్దిగా. అంటే ఎండ వచ్చినప్పుడు పైకి వెళ్ళి కాసేపు కూర్చోండి కుర్చీలో. డి విటమిన్ తక్కువైనా ఎక్కడికి వెళ్ళకల మా ఫ్లోర్ లోనే ఉంటుంది. అదే తులసమ్మ నీళ్ళు పోసి సూర్య నమస్కారాలు చేస్తాను అక్కడైనా ఎండ ఉన్నప్పుడు కూర్చోండి కాసేపు, మీ ఓపికను బట్టి. రైట్ సైడ్ తీసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ క్లోజ్, లెఫ్ట్ సైడ్ ఓపెన్. స్లోగా వదలండి.